హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి. చాలా బాగుంటుందండి ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్‌ని ఎవరన్నా చూస్తుంటే మొదటిసారిగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజుదండి. ఆ రోజు నేను ఉదయాన్నే 5 గంటలకే లేచానండి. ఇంటి ముందర 5 గంటలకు లేచిన తర్వాత ఫస్ట్ ఇంటి ముందర అనేది అంతా ఊడ్చేసి కసులు చల్లుకొని ముగ్గు పెట్టుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇది ఇంటి వెనకండి. నేను 5 గంటలకు లేచి ఇంటి ముందర క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకునేసరికి అలా తెల్లారిపోయిందండి. 5:30 అయితేనే మనకి ఇప్పుడు తెల్లగా అయిపోతుంది కదా. ఇప్పుడు తర్వాత ఇంటి వెనక కూడా మళ్ళీ ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసేసి తుడిచి ఇప్పుడు ముగ్గు పెట్టేసరికి 6 అయిపోయిందండి. నాకు మొత్తం ఇంటి ముందరనే ఎక్కువ టైం పడుతుంది. అందుకని నేను ఎంత 5 గంటలకు లేచినా కూడా తెల్లగా అనేది అయిపోతుంటుంది. సరే, ఇంటి ముందర క్లీన్ చేసుకున్నాక ఇంటి వెనక కూడా క్లీన్ చేసుకున్నాక ఇలా ముగ్గు అనేది పెట్టుకుంటానండి. ఇక్కడ కూడా తులసమ్మ ఉంది. ఇంటి ముందర ఒక తులసమ్మ ఉంది, ఇంటి వెనక కూడా ఒక తులసమ్మ అనేది ఉంది కాబట్టి 2 చోట్ల ముగ్గు పెట్టుకుంటానండి. మనకి బాగుంటుంది కదా, ఇంటి ముందర ముగ్గులు వేసుకుంటే కూడా చూడడానికి ఆ ముగ్గులు చూస్తుంటే కూడా అందంగా అనిపిస్తూ ఉంటుంది. మనకు ఒక ఫీలింగ్ అనేది బాగుంటుంది. అందుకని నేను కొంచెం టైం ఎక్కువ పట్టినా కూడా ముగ్గులు అనేది పెట్టుకుంటా. ఇంటి వెనకైతే కొద్దిగా చిన్న ముగ్గులే పెడుతుంటాను, ఇంటి ముందర అయితే కొద్దిగా పెద్ద ముగ్గులు పెడుతుంటాను. అలా నాకు వచ్చిన ముగ్గులు పెట్టేస్తుంటా. ఆ టయానికి ఏ ముగ్గు వేయాలని గుర్తుకొస్తే ఆ ముగ్గు వేసేస్తుంటాను, అంతేనండి. ఇదే వేయాలని ఏం లేదు. కానీ నా ముగ్గులు నేను ఎలా వేస్తున్నాను, నా ముగ్గులు నచ్చుతున్నాయా మీకు? అలాగే ముగ్గులు బాగుంటే కూడా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి నా ముగ్గులు ఎలా ఉన్నాయా అనేది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. నేను అన్నీ కొంచెం ఎక్కువ సింపుల్ ముగ్గులే వేస్తూ ఉంటాను డైలీ అయితే. పండగలప్పుడైతే పెద్ద పెద్ద ముగ్గులు అనేది పెడుతుంటాను. అలాగే మనకి ఇంకా ఈ ఆడవాళ్ళకి అనేది అండి ప్రతిరోజు అందరి ఇళ్ళల్లో ఉండే పనులేనండి. పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుందండి. తవ్వే కొద్దీ ఏదో ఒక పని వస్తూ ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం చేస్తూనే ఉండాలి. ఒక గంట ఖాళీగా అంటే మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉంటామేమో కానీ చేస్తూ ఉంటే ఎప్పుడు ఏదో ఒక పని వస్తూనే ఉంటుందండి. ఉదయం ఊడ్చుకోవాలా, తుడుచుకోవాలా, టిఫిన్లు చేయాలి, పిల్లలకు మళ్ళీ పూజ చేసుకోవాలి, ఇంట్లో మన పనులు మనం చేసుకుంటాం. తర్వాత మళ్ళీ పిల్లలకు క్యారెట్లు కట్టాలి, మళ్ళీ మధ్యాహ్నానికి లంచ్ చేయాలా, మళ్ళీ సాయంత్రం ఏదో ఒక స్నాక్స్ అంటారు, మళ్ళీ రాత్రికి వంట చేయాలా, ఇంకా మళ్ళీ అంట్లు తోముకోవాలా, మళ్ళీ బట్టలు ఉతుక్కోవాలా. ఇది చేస్తూనే ఉంటే అంటే ఆడవాళ్ళకి ఎంత చేస్తున్నా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే వాళ్ళ అనుకుంటాం, కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ పనులు అనేది ఉంటాయండి మనకి ఆడవాళ్ళకి. నేను అయితే ఏదో ఒక పని చేసి ఉంటే వస్తూనే ఉంటుంది. ఒక్కొక్కసారి విసుగు వస్తుంటుంది, కానీ తప్పదు కదా, మన పనులు మనం చేసుకోవాలా. అందుకనే చేస్తూ ఉంటాం. మనకి ఎవరికైనా అంతంటే ఈ పనులు అనేది అందరి ఇళ్ళల్లో ఉండే పనులే అండి. ఆడవాళ్ళకు మనం ఏదో ఒక పని చేస్తుంటే వస్తూనే ఉంటుంది. ఇదే అందరికీ అంతే, అన్ని పనులు అట్లే ఉంటాయి. కాబట్టి కొంతమందికి ఏమంటే ఇంట్లో పని మనుషులను పెట్టుకుంటారు కాబట్టి అయినా వాళ్ళు పని మనుషులు వచ్చినా కూడా అంట్లు తోముతారు, కసుగొట్టి బండలు తుడిపించేస్తారు, అంతే కదండి. వంటగా అయితే మన వంట మనం చేసుకోవాల్సిందే కదా. మనకు ఓపిక ఉన్నంత వరకు మన పనులు మనం చేసుకోవచ్చు. నేనైతే పని మనుషులు అయితే ఏం పెట్టుకోనండి. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను నా పనులు నేను చేసుకోగలను అనేది చేసుకుంటాను. అందుకనే నాకేం బట్టలకు అయితే వాషింగ్ మిషన్ ఉంది. ఇంకా బట్టలు ఉతకాల్సిన పని ఏమి ఉండదు. మిషన్లో వేస్తే ఆరిపోతాయి, తీసి ఆరేసేదే కదా, తర్వాత పెట్టుకుంటేసుకుంటాము. ఇంకా అంటూ మనకు అసలు పిల్లలకు వంట ఇదే కదా, మన పనులు మనం చేసుకోవచ్చు. మనకు ఓపిక ఉన్నంత వరకు మనం పనులు చేసుకుంటే బాగానే ఉంటుంది, చేసుకోవచ్చు. ఓపిక లేనప్పుడు ఎప్పుడో ఇంకా కొద్దిగా ఒక ఏజ్ వచ్చినాక అప్పుడు చేత కాదు, అప్పుడు పని మనుషులను పెట్టుకుంటే సరిపోతుంది. డబ్బులు అనేది ఎందుకు, మనకి ఇప్పుడు బాగున్నాం కదా పెట్టుకుందాంలే అనేది డబ్బులు వేస్ట్ అనేది నేను చేసుకోనండి. నాకు ఓపిక ఉంది, నేను చేసుకునే వరకు చేసుకుంటాను చేతనైనంత వరకు. మనకు ఒక ఏజ్ వచ్చినాక అప్పుడు పని మనుషులను పెట్టుకోవచ్చులే అనేది మా పిల్లలు అంటూ ఉంటారు, పని మనుషులు కదా పెట్టుకోవచ్చు కదా మమ్మీ అని. మా ఆయన కూడా అదే అంటుంటాడు. కాకపోతే నేను ఏంటంటే నాకు వద్దు, నాకు ఓపిక చేసుకుంటాం, ఇంట్లో ఉండే కదా అన్ని, ఏదో ఒక పని నిదానంగా చేసుకోవచ్చు మన పనులు మనం. అయినా నేను నా పనులు నీట్గా చేసుకుంటేనే నాకు అదొక ఆనందము, ఇష్టం కూడా. నేను అందుకని నా పనులు నేనే చేసుకుంటాను, పని మనిషిని అయితే పెట్టుకోనండి. అలాగే ఇక్కడ తులసమ్మని చూపిస్తున్నాను. ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా, మాకు ఇంటి వెనక వేప చెట్టు ఉంది, అలాగే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. అవి పెద్దగా అంత కనిపించవు. చూడండి, ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గులో కుంకుమ పసుపు అనేది వేస్తే చూడడానికి అందంగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇంటి వెనక అయిపోయిందండి ముగ్గు. ఈరోజు ఇంటి ముందర చూపించలేదు, తెల్లగా అయిపోయింది కదా, అందరూ చూస్తూ ఉంటారు వీడియో పట్టుకొని చూస్తూ ఉంటే అని, సెల్లు వీడియో తీస్తూ ఉంటాను. అందుకని ఇంటి ముందర చూపించలేదు, ఇంటి వెనక ఒకటే చూపించా. ఇంకా
తర్వాత ఇంట్లోకి వచ్చేసి కసు కొట్టేస్తున్నానండి. అంత కసు కొట్టేసిన తర్వాత నేను బండలు అనేది తుడుస్తాను. నేను కొంచెమే మీకు క్లిప్ చూపించాను, అన్ని రూమ్లలో చూపించాలంటే ఇంకా మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందని ఊరికే. ఇది హాల్ అండి, అక్కడ మనకు డోర్ దగ్గర నుంచి నాకు ఇక్కడ అది పడమరం వాకిలు అంటారు, ఇంటి వెనక సైడ్ అయితే తూర్పు వాకిలి వస్తుందండి. ఇలాగ మొత్తం అంతా ఊడ్చుకుంటూ వచ్చేసి అంతా కసు కొట్టేసిన తర్వాత ఫస్ట్ ఎప్పటికే కానీ బాస్కస్ అనేది బయట కొట్టేసుకుంటానండి. ఫస్ట్ నేను ఇంటి ముందర ఇంటి వెనక బాస్కస్ కొట్టిన తర్వాతనే ఇంట్లో అనేది కొట్టేస్తానండి. మనం ఎక్కువసేపు పెట్టుకోకూడదండి. తెల్లారి 5, 6, 6:30 కల్లా పాస్కస్ అనేది కంపల్సరీగా కొట్టేసుకోవాలండి. ఎక్కువసేపు పెట్టుకోకూడదు. అందుకని ఫస్ట్ బయట క్లీన్ చేస్తా, వచ్చిన వెంటనే ఇంకా ఇంట్లో క్లీన్ చేస్తాను. ఇంకా కసు కొట్టి బండలు తెరిచిన తర్వాత బ్రష్ చేసి స్నానం చేసుకొని పూజ చేసుకొని తర్వాతనే టీ తాగుతానండి. ఫస్ట్ మనం అనేది ఈ పాస్ పనులు అనేది చేసుకోవాలి, అట్లనే పెట్టుకోకూడదు. అందుకని ఇక్కడ కసు అనేది కొట్టేస్తున్నాను. ఇంకా కసు కొట్టిన తర్వాత బండలు అనేది తుడుస్తాను. అలాగే మనం ప్రతిరోజు అయితే పూజ కంపల్సరీగా చేసుకోవాలండి. ఇంకా నాకు కుదరని టైంలో ఒకటి నేను 5 రోజులు పూజ అనేది పక్కన పెట్టేస్తాను, చెయ్యను. మా పిల్లలు చేస్తామంటే చేపిస్తాను, లేకపోతే వాళ్ళు చేయకపోతే నేను ఏమన్నానండి, వాళ్ళను బతిమలాడను. కాకపోతే నేను ఇంకా డైలీ అయితే పూజ కంపల్సరీగా చేసుకుంటానండి. ఒక శుక్రవారం శనివారం ఎక్కువ అనేది చేసుకుంటాను. ఇక్కడ ఇంకా కసు అనేది కొట్టేసిన తర్వాత బండలు అనేది తుడుచుకుంటున్నానండి. మనం నీళ్ళలో ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం ఎక్కువ వస్తున్నాయి కదండి, కొద్దిగా ఈగలు అనేది వస్తున్నాయండి. దోమలు కాదు, ఈగలు ఎక్కువ వస్తున్నాయి. ఆ ఈగలు రాకుండా ఉండడానికి ఇలా రాళ్ళ ఉప్పును పసుపు వేసుకున్నానండి. ఇది నెగిటివ్ ఎనర్జీకి కూడా బాగా పనిచేస్తుందండి. కొంచెం లైజాల్ కూడా వేసేసాను. ఇప్పుడు బండలు అనేది తుడుస్తాను. పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది. అందుకని ఇది శుక్రవారం మంగళవారం అయితే ఎక్కువ వేస్తూ ఉంటాను, అమావాస్యకి అలా. కాకపోతే ఈగలు కూడా వస్తున్నాయి వర్షాకాలం అని డైలీ ఉప్పు పసుపు అనేది వేసి తుడుస్తూ ఉన్నానండి. నేను ప్రతిరోజు బండలు అనేది తుడుస్తానండి, లైజాల్ వేసేసి. కొంచెం లైజాలు ఉప్పు పసుపు వేస్తా. మనకు ఆ లైజాల్ వాసనకి ఆ ఉప్పు పసుపు అనే దానికి కూడా ఈగలు దోమలు అనేది రావండి. ఇండ్లు కూడా నీట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అందుకని నేను ఇవి వేసి తుడుస్తానండి. బండలు అయితే ప్రతిరోజు తుడుస్తానండి, రోజు తుడుస్తాను. ఉదయం సాయంత్రం కసు కొట్టేస్తాను. మళ్ళీ పిల్లలు ఏమైనా మధ్యాహ్నం అంత చెత్త పోస్తే ఒకసారి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత ఊడుస్తాను. బండలు అయితే ప్రతిరోజు తుడుస్తానండి, తడిపెట్టి తుడిచేస్తాను. ఇంకా బండలు తుడిచిన తర్వాత స్నానం అనేది చేసుకున్నానండి. స్నానం చేసిన తర్వాత ఇక్కడ పూజ చేసుకున్నాను. శనివారం కదా ఈరోజు, కానీ శుక్రవారం మొన్న ఆషాఢ శుక్రవారం అని పూజ బాగా చేసుకున్నానండి ఆ రోజు. ఇంకా అందుకని శనివారం సింపుల్గా చేశానండి. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు టీ అనేది పెట్టుకున్నానండి. ఫస్ట్ టీ ఇంకా పూజ చేసుకున్న వెంటనే ఫస్ట్ టీ తాగుతానండి. టీ తాగిన తర్వాతనే ఇంకా మిగతా టిఫిన్లు కానీ మిగతా పనులు చేస్తాను. అది అంటే ఒక పూజ చేయకముందుకు టీ అయితే తాగనండి, పూజ చేసుకున్నాకనే టీ తాగుతాను. ఇంకా టీ తాగిన తర్వాత ఈరోజు టిఫిన్కి వచ్చేసి ఈరోజు చపాతీను బెండకాయ కర్రీ చేశాను. మా పిల్లలు ఇంకా అది చేయమన్నారు. నేను టిఫిన్ ఏం చేయాలనేది ఫస్ట్ వాళ్ళని అడుగుతానండి. మా ఆయన అడగను కానీ మా ఆయన ఏది చేసినా తింటాడు. మా పిల్లల మటుకు ముగ్గురు ఉన్నప్పుడు ఏదో ఒకరే అండి, ఒక్కొక్కరు ఒక రకం అడుగుతారు. నాకు బెండకాయ చపాతీ కావాలంటారు, ఒకరేమో నాకు టమాటో రైస్ అని ఒకరు అడుగుతారు, ఇంకొకరేమో ఇంకొకటి అడుగుతుంటారు. అలా ఏదో ఒకటి ఇంకా వాళ్ళు ఎవరు ఎక్కువ అడిగితే అదే చేస్తాను. ఈరోజు వాళ్ళు నాకు చపాతీ బెండకాయ కావాలన్నారు. ఈ బెండకాయ అంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా నూనె పోసి బెండకాయలు టమాటోలు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి వేస్తాను. ఇంకా లాస్ట్లో మెత్తగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికిస్తాను. ఉడికిన తర్వాత ఉప్పు కారం అనేది వేస్తానండి. తర్వాత చపాతీ టిఫిన్ తిన్న తర్వాత ఇక్కడ పులగం అనేది చేశానండి. ఆ రోజు శనివారము మా పిల్లలు మధ్యాహ్నానికి పులగం పచ్చడి అడిగినారు. పులగం అంటే 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. అవి కడిగేసి పక్కన పెట్టుకున్నా. ఇక్కడ నూనె అనేది వేసుకున్నా. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నా దగ్గర ఆ రోజు నెయ్యి లేదు, అందుకని నూనె వేసిన. నూనె వేసిన తర్వాత కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్రను, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి తుంచి వేసేసానండి. కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఈ పెసరపప్పు బియ్యము కలిపి పెట్టుకున్నాం కడిగినవి వేసినానండి. వేసి 1 నిమిషం అట్లా కలిపితే ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ పోసినానండి. మనకు మెత్తగా కావాలంటే పొంగలిలాగా కావాలంటే 4 గ్లాసులు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసులే వేసానండి. మాకు పులగం లాగా కావాలన్నారు. పొంగల్ వద్దు, పులగం కావాలన్నారు. పులగం అయితే గట్టిగా ఉంటుంది కదా, మామూలు మన అన్నం ఎట్లా ఉంటుందో అట్లా అని మొత్తం కలిపేసి కొంచెం పసుపు వేసానండి. ఉప్పు కూడా వేసాను, ఉప్పు. ఇంకా వేసిన తర్వాత విజిల్ పెట్టాను. 3 విజిల్స్కు అన్నం అయితే ఇలా పులగం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా పచ్చడి అయితే చూపించలేదు ఆ రోజు. పల్లీల పచ్చడి ఇంతకుముందు చూపించాను వీడియోలో, పచ్చడి చూపేయడం మర్చిపోయినాను. అలాగే ఈ పచ్చడి పులగం బాగుంటుందండి. పల్లీల చట్నీ రోట్లో దంచుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. వంకాయ కూర అయినా బాగుంటుంది, పచ్చి పులుసు అయినా బాగుంటుంది. ఆ రోజు పచ్చడి ఒకటి చేశానండి.
ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.